నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డుపల్లి యాతపాట్లో గురువారం ఉదయం నిర్వహించిన కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో 37 వాహనాలు 3 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మోహన్ తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. నేను నర్సీపట్నం డీఎస్పీ. ఈరోజు నర్సీపట్నం టౌన్లో యాతపేట అనే కాలనీలో ఈరోజు సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్స్ చేశాము. నర్సీపట్నం సబ్ డివిజన్ స్టాఫ్ సహాయంతో చేశాము. ఈ సందర్భంగా ఒక 37 వెహికల్స్ 2 వీలర్స్ ఇంక్లూడింగ్ ఒక ఆటో కూడా మేము సెక్యూర్ చేసుకున్నాము. ఈ కాకుండా కూడా ఒక 3 లీటర్ల సారా లోకల్గా ఒక ఇంట్లో అది మేము సీజ్ చేశాము. ఈ 37 వెహికల్స్ మరియు సారాకి సంబంధించి క్షుణ్ణంగా వెహికల్స్ వరకు రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి సంబంధిత యజమానులకి జెన్యూనెస్ వెరిఫికేషన్ తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఏవైతే వెహికల్స్ జెన్యూనెస్ లేకుండా సరైన రికార్డు లేకుండా ఉన్నాయో వాటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. అలాగే ఆర్కి సంబంధించి ఈ 3 లీటర్ల ఆర్కి సంబంధించి కూడా మనకి ఆధారాలను బట్టి అక్కడ ఎవరైతే ఇంట్లో దొరికిందో వాళ్ళ మీద కూడా మేము చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఇవి నర్సీపట్నం సబ్ డివిజన్లో రోజుకొక చోట కార్డన్ సెర్చ్ చేస్తున్నాము. నిన్న నక్కపల్లి అర్బన్లో చేశాము. అంతకుముందు కూడా నాతవరం మండలంలో అలాగే మాకవారిపాలెం మండలంలో కూడా కార్డన్ సెర్చెస్ చేశాము. అలాగే ఎస్రాయివరం లిమిట్స్లో అడ్డ రోడ్డు దగ్గర కూడా హైవే మీద కార్డన్ సెర్చ్ చేశాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రదేశంలో నర్సీపట్నం సబ్ డివిజన్లో కార్డన్ సెర్చ్ చేస్తున్నాము. చాలా చోట్ల మాకు ఈ గంజాయికి సంబంధించి అక్రమ సారాకి సంబంధించి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని, అక్రమంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఈ 2 వీలర్స్ ద్వారా అనేది మనకి సమాచారం ఉంది. అందువల్ల క్షుణ్ణంగా వెహికల్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైతే వెహికల్స్ మాకు సరైన ఆధారాలు లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాం అన్నీ కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాము. వీటి మీద కూడా కేసులు కూడా మేము కట్టాము. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించి చాలా మందికి ఈ మధ్యకాలంలో అసాంఘిక శక్తుల మీద కూడా రౌడీ షీట్స్ అవి ఓపెన్ చేశాము. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన గంజా అక్రమ రవాణాలో పార్టిసిపేట్ చేసిన వీళ్ళ మీద ఇండివిజువల్స్ మీద కూడా మేము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాం. ఇప్పటివరకు మేము 5 సస్పెక్ట్ షీట్స్ 16 రౌడీ షీట్స్ కూడా ఈ గత 10 రోజుల నుంచి మేము ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ హెచ్చరించేది ఏంటంటే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నందున వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత గత 13వ తారీఖు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ప్రజలందరూ మాకు సహకరించారు. అలాగే రాజకీయ పక్షాలు కూడా మాకు సహకరించినవి. మేము పోలీస్ శాఖ నుంచి నేను వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకున్నాను. అలాగే రాబోయే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ సందర్భంగా పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ సిఆర్పిసి తర్వాత మన ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంటాయి. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారు తీసుకునే చర్యలకి అలాగే సహకరించవలసిగా కోరుచు. ఈ సెక్షన్లు అమల్లో ఉన్నందున పై చెప్పిన 144 సెక్షన్ అన్ని కూడా అమల్లో ఉన్నందున ప్రజలు 4 కంటే ఎక్కువ కూడా గుమిగూడి ఉండరాదు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎటువంటి పందాలు కాయకుండా జయాపజయాలని మనం అతీతంగా ఉంటూ పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా నేను నా విజ్ఞప్తి. తర్వాత రౌడీ షీటర్స్ మీద పూర్తి నిఘా ఉంది. వాళ్ళ మీద వాళ్ళు ఎటువంటి అసాంఘిక సంఘటనలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ పార్టిసిపేట్ చేస్తే తీవ్రమైన కఠిన చర్యలకు వాళ్ళు బాధ్యత అవుతారు. అందువల్ల వాళ్ళు కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ శాఖకి ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా పూర్తిగా మేము తీసుకునే చర్యలకు సహకరించవలసిందిగా కోరుచు. కొన్ని చోట్ల మేము అసౌకర్యాలు